హాయ్ అండి. 60 సెంటీమీటర్ల ముక్కతో నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను కదా! సాదా బ్లౌజ్ కటింగు. మనకు ఈ క్లాత్ అయితే హ్యాండ్స్ కోసం అయితే మిగిలింది. ఈ హ్యాండ్స్ తీసి మనం షేప్ పట్టి ఇవన్నీ కూడా మనకు ఇందులో అయితే సరిపోతుంది. క్లాత్ మనం ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను కదా! ఆ విధంగా కట్ చేస్తే మనకు హ్యాండ్స్ కూడా ఎంత పొడవు కావాలంటే అంత పొడవు అనేది పెట్టుకోవడానికి ఇలా అయితే క్లాత్ అనేది మనకు మిగులుతుంది. మనం కట్ చేసిన మెజర్మెంట్స్ అలా వాటిని బట్టి ఇప్పుడైతే ఇక్కడ నేను హ్యాండ్స్ పొడవు వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ చంక వైపు మాత్రం మనకు జాయింట్స్ అనేవి పడతాయి. అవి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలి అనేది. మనకి ఇట్లా 2 పొరలు కూడా ఒకవైపే ఇలా ఒకదాని మీద ఒకటి ఉంటాయి కదా, అలాగే ఉంచేసి సపరేట్ చేయకోకుండా అలాగే ఉంచేసి జాయింట్స్ అనేది ఇలా డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి. మనకు బయట వైపుకి ఏమి ఖర్చు అనేది కనిపించదు, ఈ కుట్లు అనేవి కనిపించవు. ఎందుకంటే మనకు ఖర్చు కన్నా ఎగస్ట్రానే ఉంది కదా, అందువల్ల మనకు కుట్లు ఏమి కనిపించవు. నేను బ్లౌజ్ కూడా కుట్టింది వీడియో అయితే షార్ట్స్ పెడతాను, మీకు అర్థమవుతుంది. చాలా బాగా అయితే కుదురుతుంది. ఈ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనం ఈజీగా క్లాత్ అనేది సరిపోతుంది. మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎంత బ్లౌజ్ అయినా సరే, ఏ బ్లౌజ్ అయినా సరే మనం ఇలా అయితే 60 సెంటీమీటర్ల ముక్కతో, అంటే చిన్న సైజే కానీ మరీ చిన్నదేం కాదు, 34 సైజు. ఆ సైజు పెద్దవారి కంటే మనం నడుము అనేది ఎక్కువ తీయాలి. అందువల్ల మనకు క్లాత్ అనేది మామూలుగా అయితే సరిపోదు. మామూలుగా మనం క్రాస్ కటింగ్ చేసే బ్లౌజ్ లాగా పెట్టేసుకుంటే మడత సరిపోదు. నేను వీడియోలో చూపించినట్టుగా మడతలు పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది ఇలా హ్యాండ్స్ కైనా దేనికైనా సరే పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా సరిపోతుంది. అతుకులు ఎక్కువ ఏమీ పడవు. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల జాయింట్స్ హ్యాండ్స్ తప్ప ఇంకెక్కడ కూడా జాయింట్స్ పడవు.